ఏపీలో ఎన్నికలు అయిపోయి కూటమి సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర అయింది. మరో 3.5 ఏళ్ల వరకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రానే రావు. అయినా సరే ఏపీలో నేతలు ఆవేశంతో రగిలిపోతున్నారు. ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు, ఒకరిని మరొకరు బెదిరిస్తున్నారు. చివరికి అధికార పార్టీ కూడా ప్రతిపక్ష నేతలని అంతు చూస్తాను అని బెదిరిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఏపీలో జనానికి ఛీ వీళ్ల బతుకులు చెడ అని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేతలు అందరూ మరొకరిని బెదిరించే వాళ్లే. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. సామాన్య ప్రజలకు ఉన్న సంస్కారం కూడా ఏపీలో పొలిటీషియన్స్కి లేనే లేదు. ఒకరు నేను పవర్లోకి రాగానే 2 నెలల్లో అందరినీ బొక్కలో వేస్తాను అంటారు. మరొకరు ప్రతిపక్ష నేతలకు కాలు తీసేస్తా, కీళ్లు విరిచేస్తా అంటారు. ఇంకొకరు నా రెడ్ బుక్లో 3 పేజీలే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కడి సంగతి తేలుస్తా అంటారు. మొత్తం మీద నేతల అవినీతి, ఆర్థిక అభివృద్ధి అంశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు ఇవేమీ జనం చర్చించకుండా, వాళ్ళ దృష్టి వీటిపైకి రాకుండా అన్ని పార్టీల లీడర్లు పొద్దున లేవగానే ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేసేస్తున్నారు. 17 ప్రభుత్వ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వైసీపీ అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఆందోళన చేస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల ఉద్యమం కూడా చేసింది వైసీపీ. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో కాలేజీలను సొంతం చేసుకోవడానికి వస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలను బెదిరించడం మొదలుపెట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీలు ఎవడైనా తీసుకుంటే అధికారంలోకి రాగానే వాళ్ళని బొక్కలో వేస్తారని బెదిరిస్తున్నారు జగన్. ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఎంతో కొంత తనకి కూడా ఉపయోగం ఉంటుందని ఆశపడుతున్న చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ బెదిరింపులపై రగిలిపోతున్నారు. తన రెడ్ బుక్లో ఇంకా 3 పేజీలు మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యాయని, ఇంకా చాలా అమలు చేయాల్సినవి ఉన్నాయని, ఎవడిని వదిలిపెట్టనని ఆయన తనదైన స్టైల్లో బెదిరిస్తున్నారు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. ఇక పవన్ కళ్యాణ్, ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి చెలరేగిపోయే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా మళ్ళీ వైసీపీ మీద పడ్డారు. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఏమో, ఈసారి ఏకంగా వైసీపీ నేతలకు కాళ్ళు కీళ్లు తీసేస్తానంటూ సింగిల్ టేక్లో డైలాగులు పేల్చారు. అధికారంలో ఉన్నప్పుడే మీరు నన్ను ఏమీ పీకలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు అంటూ మరొకసారి జగన్ ముందు తొడగొట్టారు. అంతేకాదు, వైసీపీ నేతలకు, కార్యకర్తలకు యోగి మార్క్ ట్రీట్మెంట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. గడచిన 10 ఏళ్లుగా అరపులతోనే రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పీకింది ఏమీ లేదు. ఆయన్ని పీకింది ఎవరూ లేరు, ఊరికే అరుపులు తప్ప. చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా? ఒక మాట అనాలంటే అనండి, తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే పోతాం. మన ముక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోయారు రోడ్డు మీద వెళ్తుంటే.
ప్రాణానికి ఎక్కడ గ్యారంటీ ఉంది? అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు పై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో నాయకులు అందరూ ఇప్పుడు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ కేవలం క్యాడర్ను ఉత్సాహపరచడానికి, ప్రత్యర్థులను బెదిరించడానికే తప్ప వాస్తవంలో ఏవి అమలు కావు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు మాట్లాడే మాటలు ప్రాక్టికల్గా అసలు ఏవీ సాధ్యం కాదు. పైగా సర్కార్లో ఉండి పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకొని, చట్టాలు వాళ్ళ చేతుల్లోనే ఉంచుకొని, రోజు స్టేజీలు ఎక్కి అవతల పార్టీ వాళ్ళకి వార్నింగులు ఇస్తుంటే ఇంత చేతకాని వాళ్ళ అని నవ్వుకుంటారు జనం కదా. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆ రోజు వదిలేశాము కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా వాగుతున్నారు, మీరేం పేకలేకపోయారు అంటున్నారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా సూటిగా, నీకు నువ్వు మగాడివైతే ఇదే వర్డ్స్ పవన్ కళ్యాణ్, నువ్వు పేకాల్సింది ఎవరిని? సుగాలి ప్రీతిని చంపినాలని పేకాలి. అదేవిధంగా నీ జనసేన శ్రీకాళహస్తి ఎవరైతే కోట వినూతాన్ని ప్రైవేటు వీడియోలు తీసినాన్ని పేకాల్సింది వెళ్ళి నువ్వేమన్నా. లోకేష్ నీకు కూడా చెప్తా ఉన్నావు, నోటికి ఏదొస్తే నోరు అదుపు లేకుండా, ఒళ్ళు తెలియకుండా నువ్వు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అనేది పవర్ఫుల్లా? అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే రెడ్ బుక్ పవర్ఫుల్లా? అంటే మీరు ఈరోజు ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికీ. 18 నెలల్లో 3 పేజీలు బీకావంట, ఇంకా పేకాల్సిన చాలా ఉందంట. అంటే అక్రమ కేసులు పెట్టి ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి నీకు 3 పేజీలకి 18 నెలలు పట్టిందేమో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత టైం మీకు ఇవ్వం. ఖచ్చితంగా 2 నెలల్లో ఏదైతే మిమ్మల్ని లీగల్గానే ఏం పీకాలో ఆ రోజు పీకి చూపిస్తాం. మీ అక్రమ కేసులకి ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఆ అధికారాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి మహా అయితే ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టగలరు తప్పితే అంతకు మించి ఏమీ చేయలేరు. అందుకే ఏపీలో ఏ పార్టీ నాయకుడు వేరే వాళ్ళని బెదిరించినా అవి పబ్లిక్కి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, సినిమా చూస్తున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ బెదిరింపుల వల్ల ఇంతకు మించి అంగుళం కూడా ఉపయోగం ఉండనే ఉండదు.